మొదటిగా ఏంటంటే, డోంట్ రష్ గాడ్స్ టైమింగ్. ఏంటంటే అది, డోంట్ రష్ గాడ్స్ టైమింగ్. వెన్ గాడ్ ఇంటెన్స్ టు డూ ఇట్, హీ విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఆర్కెస్ట్రేటెడ్ కదా. అన్నీ చక్కగా సిద్ధపరిచి ఒకటి తర్వాత ఒకటి స్ట్రాటజిక్ టైం లైన్ దేవుందంతా. మనం అనుకుంటాము నాకు వాళ్ళంతా కీడు చేస్తారు కదా, వెంటనే పగ తీర్చుకో ప్రభా. గాడ్ సేస్ వెయిట్ కదా. ఆ రోజు యేసు ప్రభుని కూడా నువ్వు ఎవరో నువ్వు కనపరుచుకో, నువ్వు దేవుడు అంటున్నావు కదా, చూపించు, అద్భుతాలు చేయి అని సొంత తమ్ముడులే, యేసు ప్రభు తమ్ముడులే ఆయన ఎంతో రష్ చేస్తారు. అదే రీతిగా మనుషులందరూ కూడా నువ్వు నిజంగా దేవుడువా పరిసయ్యులు, సద్దుకేయులు వీళ్ళందరూ కూడా ఎంతగానో టార్చర్ చేస్తారు యేసు ప్రభుని. చూపించుకో నువ్వు ఎవరు, నిరూపించు. గాడ్ సేస్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీబడి. నిన్ను నీవు నిరూపించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? డోంట్ డూ ఇట్. దేవుడు తగిన సమయంలో హెచ్చించే దేవుడు. ఆమెన్. అందరూ ఆయనని చాతగాని వాళ్ళగా చూశారు. గుర్రం పైన రావాల్సింది దేనిపైన ఎక్కువస్తున్నాడండి? గాడిద పైన ఎక్కువస్తున్నాడు. రాజు అంటున్నావు, ఇశ్రాయేల్ రాజు అంటున్నావు, ఈ రోమియోల సామ్రాజ్యం అంతా తలక్రిందులు చేస్తావు అనుకున్నాము. అందరినీ పారద్రోలి మనం ఒక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకున్నాము అని యూదా ఇస్కరియోతు ఇంకా మిగతా శిష్యులు అందరూ అనుకున్నారు. మనుషుల ఆలోచనలు ఒక ఎత్తు, దేవుని ఆలోచన ఒక ఎత్తు కదండి. మీ ఆలోచన వంటివి నా ఆలోచన కాదు, మీ తలంపులవి వంటివి నా తలంపులు కావని దేవుడు ఎన్నో మార్లు చెప్తూ ఉంటాడు. బట్ ద పీపుల్ అరౌండ్ హిమ్ ట్రై టు రష్ హిమ్. ఆయనని తొందర పెట్టాలని, సమయానికి ముందే ఆయన చేయాలని. బట్ గాడ్ వాజ్ రెస్టింగ్ అండర్ ద ఫాదర్స్ హ్యాండ్. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని హస్తం కింద రెస్ట్ తీసుకోగలుగుతారు? నేను నిరూపించనక్కర్లేదు, నేను ప్రతీకారము చేయనక్కర్లేదు, నేను ఎవరిని చూపించనక్కర్లేదు. మరి అందరూ నన్ను చూపి ఈరోజు లోకమంతా నువ్వు తగ్గేదే లేదు అంటారు కదండి. దేవుడు అంటాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. కానీ అజ్ఞానము, బుద్ధి లేని మనుషులకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు చంపారని చాలా చప్పట్లు కొడుతూ గంతులేస్తున్నారు, కానీ పునరుత్థానపు రోజు రాబోతుంది. ఆమెన్. దెర్ ఇస్ ద డే ఆఫ్ రిజరక్షన్. ఈరోజు మిమ్మల్ని చూసి కూడా చాతగాని వారా, తిడతా ఉంటే తిట్టరా, కొడతా ఉంటే మీరు ఏమి ప్రతిస్పందించరా? ఇట్లాంటి ఈ రీతి మిమ్మల్ని బాధ పెడతా ఉంటే ఇస్ దర్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ? టెల్ దెమ్ రిజరక్షన్ డే ఇస్ కమింగ్. ఆమెన్. తీర్పు దినం వస్తుంది కదండి. ఆయన ధవల సింహాసనం పైన కూర్చున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ హూ, వాట్ ఇస్ వాట్. ఏమన్నాను మొదటి పాయింట్ ఏంటండి? డోంట్ రష్ గాడ్స్ టైమింగ్. రెండవది, మన జీవితాలు ఆ కట్టబడిన గాడిద వలెలో ఉంటుంది కదా. గాడిద ఎట్లుంది? చాలా స్వేచ్ఛగా ఉంది కాదు, కట్టబడి ఉంది. జీవితం ఇంకెంతేమనుకుంది. ఈరోజు మన జీవితాన్ని కూడా చూసి మనం అనుకుంటున్నాము, మన జీవితం ఇంకెంతే, ఎదుగుదల ఉండదు, నా జీవితం అంత ఇంతే, బానిస జీవితము, ఇంకా దీని నుండి నేను బయటికి రాలేను, ఐ హ్యావ్ టు సఫర్ లైక్ దిస్. ఇట్లే కట్టబడి, ఇట్లే భారాలు మోస్తూ, మనుషులు మోస్తూ ఇంతే అనుకుంది. స్టబర్న్, మొండి జీవితం. గాడిదకి సాదృశ్యం ఏంటండి? మొండితనం. మొండిదంటే అంత ఈజీగా చేయదండి. ఈరోజు మీ జీవితంలో కూడా మొండి పరిస్థితులు ఉన్నాయేమో, కదలట్లేదు, కుటుంబాల్లో రక్షణ కార్యము జరగట్లేదు, మనుషులు మారట్లేదు, కఠినస్తులు ఉన్నారు, మొండి పరిస్థితులు ఉన్నాయేమో. కానీ వన్ వర్డ్ ఫ్రమ్ జీసస్, ఒక్క మాట, ఒక్క దర్శనం, దేవుడు మనని దర్శించే సమయము ఎవ్వరూ ఆపలేరండి. ఎటువంటి మొండి పరిస్థితులైనా కదలాల్సిందే. ఆ గాడిదకి యేసు ప్రభుని బట్టి మహిమ కలిగింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనంతటి మనము, మన టాలెంట్స్, మన కేపబిలిటీస్ మీన్ జీరో టు గాడ్ కదా. కానీ వెన్ జీసస్ సిట్స్ ఆన్ అవర్ లైఫ్, వెన్ జీసస్ లీడ్స్ అవర్ లైఫ్, బికాస్ హీ ఈస్ గ్లోరిఫైడ్, గాడ్ విల్ గ్లోరిఫై యూ బ్యాక్. ఆమెన్. ఆయనని ఘనపరిచే వారిని ఆయన ఘనపరిచే దేవుడు, ఆయనని తృణీకరించే వారిని ఆయన తిరిగి తృణీకరించే దేవుడు. ఒకవేళ మొండి జీవితం ఉందేమో, అర్థం కాని జీవితం ఉందేమో, యూజ్లెస్ లైఫ్ అనుకుంటున్నారేమో, కానీ గాడ్ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్. ఆమెన్. మూడోది, స్తుతిలో ఉన్న శక్తి. వీళ్ళందరూ అన్ని వాక్య భాగాలు చూస్తే ఒకటి కామన్ ఉంది. ఏ రీతికి స్తుతించారండి? కేకలు వేస్తూ గట్టిగా మహాశబ్దముతో. ఏంటండి అది? మహాశబ్దముతో. అంత చప్పగా చెప్తారేంటి? అది మహాశబ్దముతో చెప్తారా? మహాశబ్దముతో కీర్తించారంట. అలా మహాశబ్దముతో యేసుప్రభుని కీర్తిస్తున్నప్పుడు మండిపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. అప్పుడే ఉన్నారు, యేసు ప్రభు దగ్గరనే ఉన్నారంటే మనం అంతం ఎంత అండి కదా. హూ ఆర్ వి?
కానీ యేసు ప్రభుని కీర్తిస్తున్నప్పుడే పరిసయ్యులకి సద్దుకేయులకి మంట కలిగిందంట. ఏమంట? అసూయ, జెలసీ, ఎన్వి, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ సిన్స్. అసూయ కలిగి నోరు మూసుకోమని చెప్పు వాళ్ళని అంటే యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. ఏంటది? వీళ్ళు మూసుకున్నట్లయితే రాళ్ళు స్తుతిస్తాయి. ఈరోజు ఎవరైనా ఇక్కడ పరిసేలాగా సద్దుకేలాగా ఉన్నారా? లేకపోతే ఆ సియోను నివాసుల వల్లే, లేకపోతే ఆ ఇశ్రాయేలీయులు హొస్సనా అని చెప్పేవారు ఉన్నారా ఎవరైనా? పరిసీలు సద్దుకేలాగా ఉంటే ఈరోజు మీకు ఏం కనపడదండి. కానీ ఇందాక చెప్పాను కదా, ఒక రోజు వస్తుంది, తూర్పు దినం వస్తుంది. Whoever looked foolish today, God will place a crown on them. Whoever looks, I'm intelligent, I'm disciplined, I'm dignified, దేవుడు అంటాడు నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎరగను, పో అంటాడు. అంతే. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ అబౌట్ యువర్ పాస్చర్ ఆర్ ఎనీథింగ్. ద హార్ట్, హృదయం ఎట్లుంది? నాకు ఇదంతా అవ్వదు, ఎందుకు ఇట్లా స్తుతిస్తున్నారు, ఎందుకు ఇట్లా అరుస్తున్నారు, వీరికి ఏమైనా పిచ్చా అని అనుకుంటున్నారు చూడండి. అది కూడా గర్వానికి సూచనే కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, వాట్ ఎవర్ వీ డూ అంటూ గాడ్, వీ డూ ఇట్ ద బెస్ట్.